బెజ్జంకి మండల కేంద్రంలో చేపల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు శ్రీనివాస్. బెజ్జంకి మండల కేంద్రంలో చేపల మృతికి కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ముదిరాజ్ హక్కుల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో అక్కరవేణి పోచయ్యకు చెందిన చేపల చెరువులపై విష ప్రయోగం వలన చేపలు చనిపోగా విషయం తెలిసిన జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ చేపల చెరువును చేపలు చనిపోయిన వాటిని తన సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు. చేపల రైతు అక్కరవేణ పోచయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ముదిరాజ్ సంపదపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముదిరాజుల స్వయం కృషితో చేపల చెరువులను నిర్మించుకొని సంపదను సృష్టించి ఆర్థికంగా ఎదిగే ప్రయత్నంలో ముదిరాజులను ఆర్థికంగా మానసికంగా దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. చేపల మృతికి కారణమైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన అక్కరవేణ పోషకు సంబంధించినటువంటి చేపల చెరువులో మరి విషప్రయోగం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి చెరువే మొత్తం అందులో ఉన్నటువంటి దాదాపుగా ఒక 40 టన్నుల చేప మరి అకాలంగా మరి ఎలాంటి వ్యాధి లేకుండా మరి చుట్టుపక్కల కూడా ఎలాంటి వైరస్ కూడా లేకుండా మరి ఇది చనిపోవడము మరి ఇది ఎన్నో అనుమానాలకు దారితీస్తూ ఉంది. మేము ఇక్కడ ఉన్నతాధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతూ ఉన్నాము, దీని మీద సమగ్రంగా విచారణ జరపాలి. మరి బాధ్యులు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టకుండా వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉండాలి. ఇది ప్రకృతి వైపరీత్యం అయితే కాదు, ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే వాటర్లో కూడా కలర్ చేంజ్ అవ్వడము, మరి చేప కూడా దాని రంగు కూడా చేంజ్ అవ్వడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది విషప్రయోగం జరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనుభవపూర్వకంగా దీన్ని చెప్తా ఉన్నాం. అక్కడక్కడ ఈ యొక్క విషప్రయోగాలు జరిగినటువంటి చెరువులను పరిశీలించినప్పుడు సేమ్ ఇదే విధంగా మరి ఆ విషప్రయోగం జరిగినటువంటి చేపలు రంగు మారి మరి నల్లగా అయ్యి అక్కడ ఉన్నటువంటి నీళ్ళు కూడా నల్లగా అయ్యి మరి రంగు మారుతూ ఉండే. మరి ఈ రోజులలో ముదిరాల మీద కావాలనే మరి ప్రత్యేకంగా దాడులు కావచ్చు, పరోక్షంగా మరి వారి సంపాదన మీద మరి దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు, ఏదో కూడా చేస్తూ ఉన్నారు. మరి మొన్ననే మరి ఆయన బతకాలనే ఉద్దేశంతో మరి ఒక చేపల చెరువును నిర్మించుకొని భూమిని కూడా లీజుకు తీసుకొని ఆ లీజు భూమిలో మరి ఒక చేపల చెరువుని నిర్మించుకొని చేపల పెంపకం చేపట్టిండు. మరి చేపల పెంపకాన్ని ఓరలేనటువంటి వాళ్ళు, ఆయన అంటే గిట్టనటువంటి వారు అది ఎవరైనా కావచ్చు. కానీ దీని మీద పోలీసు వారు ఖచ్చితంగా విచారణ చేయాలి, బాధ్యులు ఎవరో వారిని గుర్తించాలి. మరి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. యావత్ రాష్ట్రంలో ఇదే రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, విషప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని జాగాలలో మరి ముదిరాలను గ్రామాల నుండి వెలివేస్తూ ఉన్నారు. ఇలాంటి వెలివేత ఎక్కడైతే బలంగా ముదిరాలు ఉంటారో మరి చెల్లర మీద దాడులు చేస్తూ విషప్రయోగాలు చేస్తూ చేపల్ని చంపుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి మరి చెరువుల మీద కానీ ముదిరాల మీద కానీ దాడులు జరిగినట్టు తేలితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మా రైతుకు సంబంధించి మా ముదిరాలకు సంబంధించి ఎంతైతే నష్టం జరుగుద్దో ఆ నష్టపరిహారాన్ని వారి నుండి ఇప్పించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ చెరువు మీద ఉన్నతాధికారులు కూడా తక్షణమే వచ్చి మరి విచారణ చేయాలి, సమగ్ర విచారణ చేసి బాధ్యులకు శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము మరి అక్కడైన పోషయ్య గారికి వారి కుటుంబానికి మేము సానుభూతి తప్ప ఏం చేయలేనటువంటి పరిస్థితి. గవర్నమెంట్ కూడా మరి ఎందుకంటే 40 టన్నుల చేప చనిపోయింది కాబట్టి ఒక రైతు తట్టుకోవాలంటే తట్టుకోలేడు. మరి అందరి లెక్క ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అప్పులు చేసి మరి యొక్క చెరువు నిర్మించుకున్నాడు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి, అధికారులు ఆలోచన చేయాలి. దానికి సంబంధించినటువంటి నష్టపరిహారము ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించి నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము ముదిరాజ్ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు,
థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.